హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షౌర్యాస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు కూరలా కాకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నం, చపాతీ, పుల్క దేనిలోకైనా సరే వేడి వేడిగా తింటే అబ్బో ఎంత బాగుంటుందో అండి. మరి మీరు కూడా ఈ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసే ముందు మన షౌర్యాస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 5 లేక 6 ఉడకబెట్టిన కోడిగుడ్లను పొట్టు వలిచి చాకుతో నిలువుగా పైన 4 వైపులా సుకుమారంగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడి తీసుకుని దీనిలో 7-8 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక పసుపు, కారం వేసి గ్యాస్ సిమ్లో ఉంచి ఈ ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకుని నిదానంగా అడుగు అంటకుండా గరిటతో తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేగించాలి. గ్యాస్ హైలో పెట్టి వేపిస్తే మాత్రం మూకుడికి అంటుకుపోతాయండి. తర్వాత అదే ఆయిల్లో 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేగించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాక 10 నుండి 15 జీడిపప్పులను కూడా వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత దీనిలోని ఫ్రెష్గా దంచుకున్న స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగాక 3 టమోటాల ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసి కలుపుకుని ఒక 3 లేక 4 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. పెరుగు, టమాటో ప్యూరీ వల్లనేనండి మనకు ఈ కర్రీలో మంచి టేస్ట్ అండ్ గ్రేవీ వస్తుంది. తర్వాత ఇందులో 2గా చీలుకున్న 4 పచ్చిమిర్చి, ఫ్రెష్ కరివేపాకును వేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూనున్నర కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, తగినంత ఉప్పు వేసి మరొకసారి కలుపుకున్నాక మూత పెట్టి 2 లేక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసి తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకుని 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇక్కడే మీ రుచికి తగ్గ ఉప్పు ఉందో లేదో ఒకసారి సరి చూసుకుని వేసుకోవాలి. ఉప్పు పడుతుంది అనిపించి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్నానండి. మూత పెట్టి కర్రీని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుని గ్యాస్ ఆఫ్ చేసేస్తే చాలండి. మన మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. తినడానికే కాదండి, చూడటానికి కూడా ఎంత బాగుందో కదా. వేడి వేడిగా రైస్లో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉందండి. ఈ ఎగ్ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన షౌర్యాస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.